డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ ద్వారా యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో స్టూడెంట్ సక్సెస్ త్రూ యోగా, మరి విద్యార్థులకు, యువతకు యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేది, మనం యోగా ద్వారా ఎలా విజయం సాధించుకోవచ్చు అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా స్పెషలిస్ట్ ఇస్మాయిల్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం ఇస్మాయిల్ గారు, వెల్కమ్ టు ధ్యాన యువ. ఎస్, చెప్పండి, యోగా విద్యార్థులకు, యువతకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ప్రస్తుత తరుణంలో విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా మనం ఒక పిహెచ్డి ఇవ్వాలి అంటే ఒక్క దాంట్లో స్టాంప్ వేసి పిహెచ్డి ఇవ్వచ్చు. దేంట్లో ఇవ్వచ్చు అంటే ఎవ్రీ సెకండ్ డిస్టర్బ్ అవడమే నేర్చుకున్నారు. ప్రతి సెకండ్ మీతో మాట్లాడుతున్నప్పటికీ ఫ్యాన్ తిరుగుతుందా, లైట్లు వెలుగుతున్నాయా, ఎవరైనా వస్తున్నారా, ఏం జరుగుతుంది, ఇంతకుముందు చేసిన పని ఏంటని మనిషి ఒక దగ్గర ఉన్నప్పటికీ మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. మనిషి మాత్రం ఒక దగ్గర ఉంటాడు, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ అదే చిన్న విన్నాం కదా, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఎస్, అట్లా వెళ్తున్న తరుణంలో ఈ మనసును మనం మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే ఏదైనా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి రకరకాల విషయాల కన్నా కూడా స్వయంగా చేసేటువంటి యోగ సాధన తొందరగా మనసుని కేంద్రీకృతం చేస్తుంది. ఇప్పుడు భూమి ఉంది, ఘన పదార్థం, ఇలా విసిరేస్తే అంత దూరాన్ని పడుతుంది. భూమి కన్నా నీరు పల్చగా ఉంటుంది, ఇలా పోస్తే డౌన్ ఎంత ఉంటే అంత దూరం వెళ్తుంది. నీటి కన్నా పల్సగా ఉన్నటువంటిది గాలి, వెనకాల బలాన్ని బట్టి ముందుకెళ్ళిపోతుంది. ఎస్, గాలి కన్నా పలసనగా ఉంది మనసు, ఎక్కడ పడితే అక్కడికి పోద్ది. ఏ క్షణంలో ఎక్కడికైనా తిరగవచ్చు. అందుకని నడుస్తూ ధన్మని పక్కలకు తగులుతాడు, అయ్యో చూసుకోలేదండి అంటాడు. అంటే కండ్లు ఉన్నాయి, జ్ఞానేంద్రియమైన కండ్లు ఉన్నాయి, నడుస్తున్నాడు, కానీ ఎందుకు చూసుకోలేదన్నాడు అంటే చూసుకోనటువంటిది మరొకటి ఉంది, అదే మనసు. మనసు చూస్తేనే కళ్ళు పనిచేస్తాయి, మనసు వింటేనే చెవులు పనిచేస్తాయి, మనసు ఏకాగ్రత ఉంటేనే నోటి మాట స్పష్టంగా వస్తుంది. ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే, మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది యోగ సాధన. యోగ సాధనలో మొదటగా స్థిరమైనటువంటి ఆసనం, అంటే శరీరాన్ని నిశ్చలంగా కూర్చోబెడితే, అది సుఖాసనం కావచ్చు, కొద్దిగా కష్టపడితే పద్మాసనం. పద్మాసనంలో కూర్చుంటే మోకాళ్ళు, నడుము, వెన్నుపూస, మెడ వరకు అన్నీ స్ట్రైట్ అయిపోతాయి, లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే బాడీలో జాయింట్లన్నీ లాక్ అయిపోతాయో మైండ్ కంట్రోల్లో ఉంటుంది. స్థిరంగా కూర్చోవడం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళకు మనసు తొందరగా క్రమంగా వెనక్కి వస్తూ ఉంటుంది. మనసు స్థిరమవుతుంది. శరీరం ఎంత మూమెంట్ లో ఉంటే మనసు అంత మూమెంట్ లో ఉంటది, వస్తుంది. మనసు ఎంత విచ్చలవేడిగా తిరుగుతూ ఉంటే, పిల్లాడు కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చి అంటారు, సార్ మా పిల్లాడు ఒక్క క్షణం ఒక్క పని చేస్తుంటే రకరకాల పనులు చేస్తాడండి, స్టేబుల్ గా ఉండడండి అంటే వాడి ఆలోచనలు రకరకాలుగా తిరుగుతున్నా కొద్దీ ఆలోచనలకు ఇదేంటంటే ఒక పరికరం. మన బాడీ అనేది మన మైండ్కు ఒక పరికరం మాత్రమే. అది తినాలనిపించింది, కాళ్ళు తీసుకొని నడుచుకుంటూ తీసుకెళ్తుంది, తినిపిస్తుంది. ఇది వినాలనిపిస్తుంది, ఆన్ చేస్తుంది, ఇయర్ ఫోన్ పెట్టుకుంటుంది. అది చూడాలనిపిస్తుంది, సోఫాలో కూర్చుంటుంది, రిమోట్ తీసుకుంటుంది, ఆన్ చేసుకుంటుంది. ఏ పనికైనా కానీ మనసుకు ఇదొక పరికరం. కాబట్టి మనసు డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు పరికరం ఏమవుతుందండి, ఎటు పడి తడిపోతూనే ఉంటుంది. ఒక దగ్గర కుదుటుగా ఉండలేడు. ఒక దగ్గర కూర్చోరా నాయనంటే వాడు కూర్చోలేడు. అప్పుడు ఒక ఏనుగు గనక మనము 2 కాళ్ళకు ఒక తాడు పెట్టి కట్టి ఉంచితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత అడుగులు కూడా చిన్నగా వేస్తుంది. ఎందుకంటే అది స్థిరంగా ఉన్నది, అలవాటైపోయింది. అలాగే పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నటువంటి మనసుని ఒక దగ్గర ఉంచాలంటే శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టాలి. శరీరాన్ని స్థిరంగా కూర్చోబెడితే అటు పరిగెత్తి క్రమంగా వెనక్కి వస్తుంది. ఒక పిల్లవాడికి ఒక 5 దోస్తులు ఉన్నారండి. వీడు బయటకు వెళ్ళి వాడిని పిలిచాడు, వాడొచ్చాడు, వాడితో వెళ్తాడు, వీడిని పిలిచాడు, వీడొచ్చాడు, తిరుగుతూనే ఉంటాడు సాయంత్రం వరకు. ఒకనొక రోజులో 5 పిల్లలు పోద్రా బాబు అనుకున్నారు. వీడి పోయి పిలిచాడు, వాడు రానన్నాడు.
ఇంకొకరిని పిలిచాడు, రానన్నాడు. ఇట్లా 5గురిని పిలిచాడు, ఎవరూ రాలేదు. వీడు శుభ్రంగా ఇంట్లో కూర్చుంటాడు. అంతే, వచ్చాడు కాబట్టి వెళ్ళాడు, రాలేదు కాబట్టి కూర్చున్నాడు. ఎస్, ఆలోచనలు పిలుస్తూ ఉంటే వెళ్ళకుండా కూర్చున్నారనుకోండి, అవి వెనక్కి వచ్చేస్తాయి. వా, కాబట్టి స్థిరంగా కూర్చోవాలి, కదలకుండా. ఇప్పుడు మనకు పూర్వకాలంలో బంగారం పని చేసేవాళ్ళు, షావుకారులు దస్తావేజులు రాసేవాళ్ళు కింద కూర్చొని ముందర ఒక పీఠం పెట్టుకొని ఇలా రాస్తూ ఉండేవాళ్ళు. మనసు తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. కింద ఇప్పటికి కూడా కింద కూర్చొని చదివినా, కింద కూర్చొని తిన్నా, అదో తెలియని ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు కింద కూర్చుంటున్నా కానీ లేవడం కష్టం అవుతుంది. అసలు కూర్చోవడమే కష్టం అవుతుంది. అట్లా మనం స్థిరంగా కూర్చోగలిగితే కొంత సమయం క్రమంగా పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నటువంటి ఆలోచనలు తిరిగి క్రమంగా మనసు ఎక్కడైతే వస్తుందో ఇక ఆలోచనలు అక్కడికి వచ్చి స్థిరమైపోతాయి. అది ఒకవేళ అవకాశం ఉండి 2 కళ్ళు మూయగలిగితే అదృష్టవంతుడు. 2 కళ్ళు శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టి 2 కళ్ళు మోయగలిగితే అదృష్టవంతుడు. ఆ మోసిన సమయంలో శ్వాసను గమనిస్తే తక్కువ సమయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలు స్థిరంగా కూర్చుంటే కంట్రోల్ అయ్యేది, 4 నిమిషాలు కళ్ళు మూసుకుంటే, 3.5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే కంట్రోల్లోకి వస్తుంది. అదే 2 నిమిషాలు శ్వాస మీద పెడితే 5 నిమిషాల్లో అయ్యేది 2 నిమిషాల్లో అయిపోద్ది. చూడండి, ఇన్నర్గా వెళ్తున్న కొద్దీ మనసు కంట్రోల్లోకి వస్తుంది. దాంట్లో అత్యంత ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ముందు శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టడం అలవాటు చేసుకోవాలి. టీవీ చూస్తున్నా పర్లేదు, బ్యాక్ బోన్ స్ట్రైట్గా కూర్చొని తల నిటారుగా ఉంచి ఆ టీవీని చూస్తూ ఉంటే ఒక త్రాటకం జరుగుతుంది. ఒక బుక్స్ చదువుతున్నా ఎక్కువ సమయం శరీరాన్ని కదలనివ్వద్దు, కదలకుండా కూర్చునే పోస్చర్ అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనసు కూర్చునేది కూడా సరిగ్గా కూర్చోవాలి. బ్యాక్ బోన్ నడుమ దగ్గర నుంచి వెన్నుముక్క వరకు నిటారుగా ఉండాలి. సైడ్ లో కూర్చోవడం, అటు కూర్చోవడం, ముందు కూర్చోవడం, బాడీని ఎంత సరిగ్గా కూర్చోబెడితే అంత ప్రెసెంట్ లో ఉంటాం. కాదు, మనసుకు బాడీ పరికరమైనప్పుడు బాడీ వంగిపోతే మనసు వంగిపోద్ది. అంతే. అంటే ఇప్పుడు సరిగ్గా కూర్చోవట్లేదు, సరిగ్గా నడవట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు అంటే మీనింగ్ ఏంటి? మనసు ఎక్కువ పరిగెడుతుంది. దాన్ని కరెక్ట్ రూట్ లో పెడితే అనుకోకుండా మనం ప్రతిదాన్ని కూడా అదే యాంగ్జైటీ, గ్రహణ శక్తి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. గ్రహణ శక్తి ఏకాగ్రత ఉందంటే జ్ఞాపక శక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంది అంటే ప్రశాంతత ఉంటుంది, మనసు పీస్ఫుల్గా ఉంటుంది. అన్ని చదివినా అన్నీ వస్తాయి, పీస్గా ఉంటుంది. ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే ముందు మనసుని స్థిరంగా కూర్చోబెట్టడమే. ఆ స్థిరంగా కూర్చోబెట్టడానికి కావాల్సిందే స్థిర సుఖ ఆసనం. కొంచెం పద్మాసనం పిల్లలైతే ఈజీగా వేయగలుగుతారు, ఇంకా పద్మాసనం వేస్తే వాళ్ళకు తొందరగా తెలిసిపోతుంది. రైట్, ఇట్స్ వండర్ఫుల్. అంటే ఏ ఏజ్లోనైనా, ఈవెన్ జాబ్ చేసే యువత అయినా అప్పుడప్పుడు కింద కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు మీరు. కింద కూర్చొని పద్మాసనం వేసుకొని ఈ విధంగా చిన్ముద్ర పెట్టేసి 2 చేతులు లైట్గా టచ్ చేసి వేళ్ళు నిటారుగా ఉంచి కళ్ళు లైట్గా అలా మూసేసి ఆ మనసుని అంతర్ముఖం చేసుకోవడం కోసం ఎక్కడో కేంద్రీకరించాలి కాబట్టి అలా శ్వాస మీద ఉంచేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటుంది. అప్పుడు వాళ్లకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి. ఎందుకంటే నడుము దగ్గర నుంచి తల వరకు ఉన్నటువంటి వెన్నుముక ఏదైతే ఉందో మానవ జీవన రహస్యం మొత్తం కూడా అందులోనే దాగింది. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి ఎత్తైన భవనాలు లేవు, ఖరీదైన వంటలు లేవు, బిల్డింగ్స్ లేవు, ఫర్నిచరు లేదు, సమాచార వ్యవస్థ లేదు, వాహన వ్యవస్థ లేదు, ఏది ఈ యొక్క ఏమంటారు విందులు వినోదాలు ఇవేమీ లేవు. ఒక మానవుడికే ఇంత అభివృద్ధి ఎందుకు జరిగినదంటే 2 కాళ్ళతో నడుస్తూ వెన్నుముక నిటారుగా ఉన్నటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే. మిగిలిన ఏ జీవిని తీసుకున్నా 4 కాళ్ళతో ఉండి వెన్నుముక వాలిపోయి ఉంటుంది. ఇలా మనం ఒక ఎద్దును తీసుకున్న, ఆవు తీసుకున్న, పిల్లి తీసుకున్న, కుక్క తీసుకున్న, జింక తీసుకున్న, పులి తీసుకున్న వెన్నుముక ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. జిరాఫీ లాంటిది తీసుకున్నా గానీ ఇలా వచ్చిన తర్వాత ఇలా లేస్తుంది, బాడీ అలాగే ఉంటది. ఆది మానవుని చూస్తే 2 కాళ్ళు 2 చేతులు కింద పెట్టి గొరిల్లా అలా ఉన్నంత కాలం ఎటువంటి ప్రగతి లేదు. ఎప్పుడైతే ఇలా ఉన్న మానవుడు ఈ విధంగా స్ట్రైట్ గా వచ్చినాడో అప్పుడు అతడి మేధస్సు చాలా వికసించుకొని ఈరోజు ఇంత అభివృద్ధి వెనకాల, ఇంత క్రియేషన్ వెనకాల, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే నడుము దగ్గర నుంచి తల వరకు
వెన్నుముక నిటారుగా ఉండడం. ఈ వెన్ను స్పైనల్ కార్డే ఇంపార్టెంట్. ఎడం వైపున ఇడ అనే నాడి, కుడివైపున పింగళ అనే నాడి, మధ్యలో ఉండేటువంటి నాడిని సుష్మా నాడి అంటారు. అయితే ఈ మధ్య నాడిలో జీవామృతం ఉంటుంది, మేరుద్రవం. ఏదైనా ఒక వస్తువు స్లోగా చెప్పండి. లెఫ్ట్ ఏమన్నారు మళ్ళీ? ఎడమ వైపు ఇడానాడి, ఎడమ వైపు ఇడానాడి ఉంది. ఇడానాడి. కుడివైపు పింగళ నాడి. ఓకే. కుడివైపు వచ్చేసి ఉష్ణతత్వము, వేడి ఉంటది, వేడి. ఎడమ వైపు వచ్చేసి శీతల తత్వము, ఓకే, చల్లదనం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఎడా పింగళ సుష్మా నాడి, సుషుమ్న నాడి. ఈ మూడు కూడా ఇలా జడ వేసుకున్నట్టుగా పేనుకొని పై వరకు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న నాడి అనేది ఇలా పైప్ లా ఉంటుంది. ఈ మిగిలిన రెండు మాత్రమే జడలుగా అల్లుకొని వెళ్ళిపోతాయి, మిగిలింది పైప్ లా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని ఇలా వేసామంటే కింద పడిపోతుంది. కారణం భూమి ఆకర్షణ శక్తికి. అదే మనం పొయ్యి పైన నీళ్లు పెట్టి కింద మంట పెడితే ఆ బాయిల్ అవుతున్నటువంటి వాటర్లోంచి వచ్చిన ఆవిరి పైకి వెళ్తుంది. ఆవిరి ఏ విధంగా పైకి వెళ్తుందో మన మూలాధార చక్రం దగ్గర ఉత్పన్నమవుతున్నటువంటి జీవామృతం, మేరుద్రవం ఏదైతే ఉందో అది భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ గా వెళ్ళి ఇక్కడున్న చక్రాలన్నిటికీ టచ్ అవుతూ ఈ చిన్న మెదడుకు అందుతుంది. అందుకనే దాన్ని మేరుద్రవం అన్నారు. ఎవరికైతే ఈ ద్రవాలు ఎక్కువ మోతాదులో అందుతాయో వాళ్ళకు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, వినికిడి శక్తి పెరుగుతుంది, అలాగే దృష్టి పెరుగుతుంది, మాట స్పష్టంగా వస్తుంది, ఏకాగ్రత. దీన్ని ఏరియల్ పైప్ అంటారు. మన పూర్వకాలంలో చూస్తే సోల్జర్స్ వాడేవాళ్ళు. ఇలా రేడియో ఉంటుంది, ఇట్లా యాంటీనా. అట్లా బాడీకి యాంటీనా ఏదైనా ఉంది అంటే అది వెన్నుముక. ఎప్పుడైతే స్ట్రైట్ గా ఉంటుందో ఈ యొక్క ద్రవాలు నేరుగా వెళ్ళి మెదడుకు టచ్ అవడం వల్ల మెదడుకి గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. మనసు దేని మీద అయితే పెట్టాడో దానికి సంబంధించినది గ్రహిస్తుంది. అంటే ఇప్పుడు నేటి యువత విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు కూర్చునే పొజిషన్ ని సరి చేసుకుంటే చాలు. సరి చేసుకోవాలి. కాలేజ్ లో గానీ, బస్సులో గానీ, అవును, ఇట్లా ముగ్గురు నలుగురు అడ్జస్ట్ అయ్యి ఒక సైడ్ లో కూర్చోవడం అలవాటు అయితే అలా కాకుండా ఇట్లా ఎక్కడ కూర్చున్నా బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టుకోవాలి. మరి విరిచాల్సిన అవసరం లేదు, కానీ ఉండాలి. అయితే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక పైప్ ఉంది, రబ్బర్ పైపు స్ట్రైట్ గా ఉందనుకోండి, ట్యాప్ వాటర్ తిప్పితే ఫోర్స్ గా వస్తాయి. అది ఇట్లా బెండ్ అయింది అనుకోండి, బెండ్ అయిన ప్రతి చోట వాటర్కి ఏమవుతుందండి, ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి కలిగినప్పుడు వాటర్ యొక్క వేగం ఏమవుతుంది, తగ్గుతుంది. అందుకనే బలహీనంగా ఉన్నటువంటి పిల్లలు, గోని ఉన్నటువంటి పిల్లలు, ఎప్పుడు వాలిపై కూర్చున్నటువంటి పిల్లల్లో నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుందండి. భయానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండి బలంగా ఉన్నటువంటి పిల్లల్లో వాడు ఏదైనా దూకుతా అంటాడు, ధైర్యంగా ఉంటారు. ఎస్, వస్తుంది. అంటే పిల్లల్ని ఇప్పుడు చేయాల్సిన సింపుల్ థింగ్ పెద్దగా బయటికి వెళ్ళి జిమ్ములు అక్కర్లే, ఏం అవసరం లేదు. ఎక్కడ కూర్చుంటారో అక్కడ నడుముని నిటారుగా పెట్టాలి. నిటారుగా పెట్టాలి. కూర్చున్నప్పుడు నిటారుగా ఉండాలి, నడిచేటప్పుడు నిటారుగా ఉండాలి, నిటారుగా ఉంచాలి. ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఒక 10 నిమిషాలు రోజు కూర్చోవడం అలవాటు అవుతే ఆటోమేటిక్గా 11 రోజుల్లోనే అతని యొక్క గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తిలో మార్పులు గమనించాలి. 11 days 11 days రోజు ఒక 10 minutes, 11, 12, 13 minutes, 30 minutes వాళ్ళ ఇష్టం. పిల్లలు ఎంత కూర్చోగలిగితే, ఎంత చిన్న పిల్లలకి అంత తక్కువ సమయం కూర్చున్నా కంట్రోల్లోకి వస్తుంది. పిల్లలు కొద్దిసేపు ఇలా కూర్చున్నా చాలు. 3 సంవత్సరాల వాళ్ళు ఇట్లా 3 నిమిషాలు ఇలా ఒక్కసారి ఉన్నా చాలు. నిజానికి చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా కూర్చుంటారు. అవును, పాకినప్పుడు వేరు, కానీ కూర్చోవడం వచ్చినాక చక్కగా కూర్చుంటాడు, మోకాల మీద నిలబడి ఇట్లా ఒక వజ్రాసనంలో కూర్చుంటాడు. చూడండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంటది. ఇక రాను 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 ఏజ్ పెరుగుతున్నా కొద్దీ, మైండ్ పనిచేస్తున్నా కొద్దీ, అవును, ఆ బెండింగ్ స్టార్ట్ అవుతుంది. మైండ్ ఎక్కడో ఉన్నప్పుడు బాడీ ఏమవుతుందండి, నిశ్చల స్థితిలో పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, బాడీ పోచర్ లూజ్ అయిపోతుంది. మైండ్ కంట్రోల్లో ఉంటే బాడీ పోచర్ స్ట్రెంథెన్ అవుతుంది. ఎందుకంటే బలం అనేది పెరుగుతుంది అక్కడ. ఇప్పుడు వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు యువత చిన్నప్పుడు అలా ఉన్నారన్నారు, 25, 30, 40 దాకా అలాగే ఉంటారు. 40 తర్వాత ఇది స్లోగా ఎందుకు మరి బెండ్ అవుతూ ఉంటది? శరీరంలో ప్రాణశక్తి మోతాదు తగ్గుతున్నప్పుడు. ఇప్పుడు 65-70 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తి అజానుభావుడు, అప్పటికీ బలంగా దృఢంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి దృఢమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాలకే వాలిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీరికి అటువంటి మహానుభావులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ప్రాణశక్తి ప్రవాహం ఎక్కువగా ఉండడం ద్వారా, శ్వాస ప్రక్రియలు క్రమబద్ధంలో ఉండడం ద్వారా, ఆలోచన విధానం సరైన స్థితిలో ఉండడం ద్వారా
వాళ్ళ శరీర ఆకృతి అనేది బలంగా, దృఢంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడైతే డిస్టర్బ్ అయి తిరుగుతూ ఉన్నాయో శరీర ఆకృతి క్రమంగా కుంచుకుపోతుంది. దీనికి మూల కారణం వారి శరీరంలో ప్రవహించేటువంటి ప్రాణశక్తి యొక్క మోతాదు. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు ఏమని, మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలంటే అతి తొందరలో ఉన్నటువంటి ఒక వెపన్ కానీ, డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు బయటికి రావాలన్నా, ఎగ్జామ్ ఫోబియాలతో భయపడుతున్నటువంటి విద్యార్థులు బయటికి రావాలన్నా, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లలు బయటికి రావాలి అన్నా, డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రావాలి అన్నా, ప్రాపర్ థింకింగ్ సరిగా లేనటువంటి వ్యక్తులు కంట్రోల్లోకి రావాలన్నా ఉన్నది ఒకే ఒక మార్గం, అదే ప్రాణాయామం. ఓకే, శ్వాస ప్రక్రియ జస్ట్ 10 నిమిషాలు రెగ్యులర్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని కార్నర్లో మనస్సు అలజడి ఉన్నదాన్ని శ్వాసతోనే ప్రెజెంట్ లోకి తెస్తున్నా క్రమబద్ధం చేయొచ్చు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి శ్వాసని సక్రమమైన స్థితిలో తీసుకురావడానికి ప్రాణాయామ సాధనా పద్ధతి అనేది తొందరగా ఉపయోగపడుతుంది. ఇది మరి నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి కదా, టీవీలో చెప్పారనో అక్కడ వీడియోలో చూశారనో ప్రయోగాలు చేయడానికి ఉందంటారా వద్దా? ఇది యోగ సాధన అనేది పూర్తిగా ఒక గురుముఖంగా చేసేదే తప్ప టీవీల ద్వారా చూసి నేర్చుకునేది కాదు. యూట్యూబ్ లో ఇది చేస్తే బాగుంటది అని చూసి ప్రయోగాలు చేయొద్దంటారా? చేయకూడదండి. ఒకసారి ఆల్రెడీ ఒక గురుముఖంగా సాధన చేసి కంటిన్యూ చేయొచ్చు. నేర్చుకొని సాధన చేస్తున్నటువంటి వ్యక్తులు కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళకు బాడీ బ్యాలెన్స్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, సార్ ఇప్పుడు నాకు ఈ నడువు నొప్పి ఉంది, నడువు నొప్పిని తగ్గించడానికి యోగా నేర్పండి, మోకాల నొప్పి తగ్గించడానికి యోగా నేర్పండి, సర్వైకల్ పెయిన్కి యోగా నేర్పండి అంటారు. మేమేమంటామంటే డైరెక్ట్ ఒకే ఆర్గాన్ పైన మనం ఎక్కువ ప్రభావితం చూపిస్తే భవిష్యత్తులో అది మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. యోగా అనేది టాప్ టు బాటమ్ శరీరంలోని అన్ని జాయింట్లు కదలాలి, అన్ని కండరాలు కదలాలి, కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ రావాలి, జాయింట్లు స్ట్రెంథెన్ అయిపోవాలి, ఈ నాడులన్నీ కూడా మంచిగా స్మూత్నెస్లోకి రావాలి, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షన్ అంతా బ్యాలెన్స్ అవుతుండాలి. అట్లా బ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఎక్కడైతే అడిషనల్గా కావాలో అది ప్రాక్టీస్ చేయాలి. అంతేకాని డైరెక్ట్ ఫిజియోథెరపీ లాగానే దీని వరకే రుద్దుతాను దాని వరకే రుద్దుతానంటే ఇది యోగా అనేది సమంజసమైనది కాదు. మీరు కూడా ఎవరి దగ్గరికి పోయి నాకు దీనికి నేర్పండి అంటే వాళ్ళు అదే నేర్పినారు అంటే మాత్రం అక్కడ నష్టమే జరుగుతుంది కానీ లాభం. ఓవరాల్గా ఇప్పుడు అక్కడ ప్రాణ సంచారం తగ్గింది కాబట్టి మిగతా అన్ని ఫ్లెక్సిబుల్ చేసుకుంటే న్యాచురల్ అవుతుంది. అది ఆ న్యాచురల్ అవుతుంది. అవును, ఇప్పుడు వేరే చోట బ్లాక్స్ ఉన్నాయండి, ఇక్కడ మాత్రమే సరి చేస్తే ముందు అక్కడి నుంచి ఆ ప్రాణశక్తి ఫ్లోటింగ్ అనేది రావాలి కదా. ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఇక్కడ ఈ సమస్య రాదు. ఇక్కడిక్కడ ప్రవాహం ఆగిపోవడం వలన ఇక్కడ డ్యామేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఆగిపోతుంది. మనం ఇక్కడ రిపేర్ చేస్తే తాత్కాలికమే, మళ్ళీ ఇక్కడి నుంచి రావాల్సిన ప్రాణశక్తి సంచారం ఎట్లా జరగాలి? సో టోటల్ గా అన్ని బాడీ మూవ్మెంట్స్ ద్వారా జరగడానికి ప్రాణాయామం అద్భుతం అని చెప్పారు. చాలా అద్భుతం. ఎస్ ఇస్మాయిల్ గారు, సో ప్రాణాయామ అనేది చాలా అల్టిమేట్ అనేది చెప్పారు. తర్వాత ఇంకా ఏమేమి పద్ధతుల ద్వారా ఏమేమి సాధనలు చేస్తే ఏ విద్యార్థి అయినా వాళ్ళు ధైర్యంగా ఎగ్జామ్ రాస్తారు? ఎంత చక్కని విద్యార్థి అయినా ఒక ఎగ్జామ్ అనగానే ఒక తొనకిసలాట వస్తుంది. చదివినా పేపర్ మీద రాసేటప్పుడు తేడాలు వస్తున్నాయి. అవును. సో దీనికి ఎలా ఉపయోగించుకోవాలంటారు దీన్ని? ఇక్కడ మనము ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలం, నీరు లేకుండా కొన్ని గంటలు ఉండగలం, కానీ శ్వాస లేకుండా కొన్ని నిమిషాలు ఉండలేం. ఇంకెక్కడ అయిపోయాయి లేదా? అయితే అటువంటి శ్వాసని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే దీర్ఘ శ్వాస, దీర్ఘ ఆయుష్ని, దీర్ఘ ఆలోచనని, దీర్ఘ ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసలోనే ఉంది అంతా. శ్వాసలోనే ఉంది. దీర్ఘ శ్వాస దీర్ఘ ఆయుష్ని, దీర్ఘ ఆలోచనని, దీర్ఘ ఏకాగ్రతను పెంచుతుంది. ఏకాగ్రత రావాలి, అలజడి తొలగిపోవాలి అంటే శ్వాస ప్రక్రియలు కొనసాగిస్తే సరిపోతుంది. ఎలా చేయాలో? ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఎడమ వైపు ఉన్న దాన్ని వచ్చేసి ఇడనాడి, కుడివైపు పింగళ నాడి అన్నారు. పింగళ నాడి అన్నారు. ఈ కుడివైపు ఉన్నటువంటి పింగళ నాడి వచ్చేసి సూర్యతత్వం. సూర్యుడి యొక్క గుణం ఏంటండి? వేడి. ఈ కుడిముఖ రంధ్రం ద్వారా శ్వాస లోపలికి వెళ్ళడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమై తీసుకున్న ఆహార పదార్థాల ప్రభావం చేత ఏ పిల్లవాడి యొక్క శరీరంలోనైనా వేడి ఎక్కువగా ఉత్పన్నమవుతుంటే వారికి అనవసరమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన తరంగాలు విడుదలవుతాయి. తీవ్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి.
అంటే శ్వాస కుడివైపు నడుస్తుంది అన్నట్టు. నడుస్తుంటే మాత్రం విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ కుడివైపు నడుస్తూ ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట నిద్ర పట్టదు. నిద్ర పట్టట్లేదంటే కుడి శ్వాస కుడివైపు నడుస్తుంది, ఎక్కువ నడుస్తుంది, సూర్యనాడి ఎక్కువ ఉంది, వాళ్ళకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. రాత్రి నిద్ర పట్టదు. ఆహారం తీసుకున్న ఆహారం శక్తిగా మారకుండా మలం ద్వారా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ పిల్లగానికి వచ్చే వరకల్లా శరీరం బక్కగా తయారవుతుంది. ఇక్కడికి వచ్చే వరకల్లా లక్షణాలు వచ్చేసి రజోగుణ లక్షణాలు ఉంటాయి విద్యార్థిలో. తొందరగా ఈర్ష, కక్ష, ద్వేషం, అసూయ, పోటీతత్వం, ఆరోపణ తత్వం, కొట్టుకోవడం, చాడీలు చెప్పడం, రగిలిపోవడం, ఎప్పుడు అవకాశం దొరుకుతుందని ఎదురు చూడడం, వీటిల్లో ఎప్పుడు ఆ కోపం అనేది ఆ లోపల నుంచి ఉత్పన్నమవుతూ మనసు కంట్రోల్లో ఉండదు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా దీని ద్వారా హరించుకుపోతుంది కుడి ముక్కరంధ్రం ఎక్కువగా పనిచేస్తే. అదే అలజడి సంబంధించినటువంటిది. ఎడమ ముక్కరంధ్రం వచ్చేసి చంద్రనాడి. చంద్రుడి యొక్క గుణం ఏంటండి? చల్లదనం కదా. ఈ ఎడమ ముక్కరంధ్రం ఎక్కువగా పనిచేస్తుంటే, శరీరం చల్లదనం ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడనేమో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడేమో యాక్షన్ మొత్తం చల్లారిపోతుంది, బ్యాలెన్స్డ్ గా లేకుండా పడిపోతుంది, కంప్లీట్ లేజీ. అప్పుడేమవుతుంది శరీరం బాగా అక్కడేమో సన్నబడిపోతుంది, ఇక్కడ బాగా లావ్ అవుతుంది. అక్కడ ఓవర్ థింకింగ్ ఉంటుంది, అసలు ఇక్కడ థింకింగే ఉండదు. తిన్నావా, కుర్చీ దొరికిందా, పన్యావా, ఈ సృష్టిలో అన్ని జీవులు మోహం కట్టుకుంటున్నాయా, బ్రష్ చేసుకుంటున్నాయా, స్నానం చేసి పొయ్యి తాగుతా తింటానే స్థితే ఉంటుంది. అక్కడనేమో ఫుడ్ మోషన్ ద్వారా మలం ద్వారా వెళ్ళిపోతుంది, ఇక్కడనేమో ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వక ఊబకాయం వచ్చేస్తుందండి. ఓహో, ఊబకాయానికి కూడా ఎనర్జీగా కన్వర్ట్ కాకపోవడం వల్లనే ఊబకాయం, అది డిసీజ్. అది అక్కడేమో నిద్ర ఉండదు, ఇక్కడేమో కుర్చీ దొరికిన ధన్మని నిద్రలోకి వెళ్ళిపోతారు. అక్కడ యాక్షన్కు ఆందోళన ఎక్కువ ఉంటుంది, ఇక్కడ లోపలికి వెళ్ళి అడిగిన ప్రశ్నలకు సమాధానం కోసం ప్రయత్నం చేయాలి. ఏదో ఉండే ఎలా. ఎస్, ఈ రెండింటిని సమస్థితిలోకి తీసుకొచ్చి మనసును ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మీరు అన్నట్టు ఇస్మాయిల్ గారు, ఎక్కువ రైట్ నుండి జరగద్దు, ఎక్కువ లెఫ్ట్ నుండి కూడా జరగదు, రెండు సమాన స్థాయిలో జరగాలి, మధ్య మార్గం అంటారు. అదే ఎడమ ముక్కు ఎక్కువగా పనిచేసింది అనుకోండి, చంద్రనాడు అనుకున్నాం కదా, గుణాలు వచ్చేసి తమో గుణం ఉంటాయి. భయము, పిరికితనం, అనుమానం, అపార్థం, అంతర్మదనం, ఊగిసలాట, పాపభీతి, నిద్రమత్తు, సోమర్తనం, బద్ధకం, వాయిదా వేయడం, నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం, చింపిరి జుట్టు, ఇక ఎప్పుడు ఇక చెప్పాల్సిన పనే లేదు. వారికే నిత్య దరిద్రంగా మారుతారు, కుటుంబానికి మారుతారు, సొసైటీకి మారుతారు. వీళ్ళేమో వారికి, కుటుంబానికి, సొసైటీకి ఒక ప్రశ్నార్థకంగా మారుతారు వీళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల. అక్కడేమో వాళ్ళకు బర్డెన్గా మారుతారు. కాబట్టి మనసును ప్రశాంతమైన స్థితిలో ఉంచాలి అంటే సాత్విక లక్షణాలు రావాలి, తీసుకున్న ఆహారం అరగాలి, శక్తిగా మారాలి, టైం టు టైం పిల్లలకు నిద్ర పట్టాలి, హాయిగా ఉండాలి, ఆలోచన ప్రాపర్ థింకింగ్ చేయాలి. ఎప్పుడు ఎగ్జామ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేయాలని, బాడీ హెల్త్ కండిషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఈ ఇడపింగళ రెండు నాడులు కూడా సమస్థాయిలో వెళ్ళాలి. అప్పుడు ఇది వచ్చేసి మనకు సాత్విక లక్షణాలు వస్తాయి. ఏంటంటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ప్రతిభ, సమర్థత, బాధ్యత, అర్థం చేసుకోవడం, కలుపుకోవడం, ఇతరులని సరిచేయడం, ఇటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలన్నీ కూడా అక్కడ మనం పొందొచ్చు. సుషుమ్న నాడిని వాడేవారు, సుషుమ్న నాడి వాడినప్పుడే ఇవి రెండు సమంగా అవుతాయి. ఇప్పుడు ఇదన్నా నడిచినప్పుడు సుషుమ్న నాడి ఏ యాక్టివ్ ఉండదు. ఇవి లాగేస్తున్నాయి కదండి, ఒకటి నిద్రపోతుంటది, ఒకటి పరిగెడుతుంటది, అంతే. ఇంకోటి పరిగెడుతుంటది, ఇది నిద్రపోతుంటది. మరి సుష్మ అనేటువంటి బండి మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? రెండింటి కలిపి పగ్గాలు వేసి చేతులు పట్టుకొని సుష్మా నడిపిస్తే వదిలినా అది ముందుకు పోతుంది, ఇది వదిలితే ఆ రెండింటిని పట్టుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి. దాన్ని ఎడా పింగల్ని పట్టుకోవాలంటే మనం శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను పట్టుకొని మనసులో ఉన్నప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది అంటే ఈడా పింగళ రెండింటిని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి దానికి సాధన? సింపుల్ ఏం చేయాలంటే మామూలుగా ఇప్పుడు మనం ఎలా కూర్చున్నామో అలా నిటారుగా కింద కూర్చున్నా పర్వాలేదంటే ఒక దర్పం వేసుకొని, లేదా కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, పిల్లవాడు ఆ కాలేజీలోనే స్కూల్లోనే అదే ప్లేస్లో కూర్చున్నా పర్వాలేదు, నడుము దగ్గర నుంచి తల వరకు నిటారుగా ఉంచి, ఇప్పుడు నిటారుగా ఉన్నామా? నిటారుగా ఉన్నారు. అలా ప్రశాంతంగా కళ్ళు మూసి ఒక 30 సెకండ్స్ మనసుని సైలెంట్ చేయాలి.
అంటే ఏది ఆలోచించకుండా సైలెంట్ చేసి ఒక ముక్కురంధ్రం ద్వారా గాలిని తీసుకోవాలి. తీసుకున్నాం, మళ్ళీ ఇంకో ముక్కురంధ్రం ద్వారా వదలడం, విడిచిపెట్టాలి. విడిచిన దాంతోనే మరలా దేంతో వదులుతావో దాంతోనే తీసుకోవాలి. పక్క నెక్స్ట్ దానికి మళ్ళీ దీంతో ఈ రెండు మూసేసి ఈ విధంగా, ఇది కూడా మూయచ్చు, చూపుడు వేలు కూడా మూసేసి ఈ రెండు ఎక్కువ తీసుకున్నారు కదా, ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచేసి తిండాను వదలాలి. రైట్ నుంచి తీసుకోవడం, లెఫ్ట్ నుంచి వదలడం, మళ్ళా వదిలిన దాంతోనే మరలా తీసుకోవడం, రైట్ నుంచి ఇక్కడ ఎలా నిదానంగా, తొందరపాటు కాదు, అనొద్దు, మళ్ళా నిదానంగా నిండుగా తీసుకోవాలి, నిదానంగా పూర్తిగా విడిచిపెట్టాలి. ఎంతసేపు? ఒక 20 శ్వాసలు చేస్తే చాలు. ఒకటి తీసుకొని వదలడం, ఒకటి లేదు ఇలా తీసుకొని ఇలా వదలడం, ఇలా తీసుకొని ఇలా వదలడం ఒకటి. దేని ద్వారా తీసుకున్నామో ఇంకొక దాని ద్వారా బయటికి వచ్చినప్పుడు ఒకటి అయిపోతుంది. 20 సైకిల్స్ అవ్వాలి. అవును. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బకెట్ నిండా వేడి నీళ్ళు ఉన్నాయి, ఒక బకెట్ నిండా చన్నీళ్ళు ఉన్నాయి. వీటితో స్నానం చేయలేం, వీటితో స్నానం చేయలేం. అప్పుడు ఒక మగ్గు తీసుకొని, మగ్గు వేడి నీళ్లు తీసుకొని చన్నీళ్ళలో పోసాను, అదే చన్నీళ్ళలోంచి మగ్గు చన్నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళలో పోసాను, పోసిన దాంట్లోంచే మళ్ళా తీసుకొని ఇంకొక దాంట్లో పోసాను, అట్లా 40 మగ్గులు మార్చాను. ఇప్పుడు వాటర్ ఏమవుతుంది? 2 వాటర్లు వాడేటట్టు సమాన స్థితిలోకి రెండు నీళ్లను ఉపయోగించుకునేటట్టు. ఇక్కడ 2 ముక్కరంధ్రాలని బ్రెయిన్ ఉపయోగించుకుంటుంది. సూపర్ ఇస్మాయిల్ జీ, ఎంత స్మైల్ తెప్పించారు మీరు. ఆ శ్వాస ఏంగానే మీలో ఒక బ్రైట్నెస్ వచ్చింది ఫేస్ లో. కంపల్సరీ వస్తుంది. ఆ ప్రాణశక్తి అనేది అలా వెళ్ళి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి సార్. ఒక ఊరిలో ఒక లేడీ ఉంటుంది. ఆమె ఏమంటుందంటే వాళ్ళ భర్తతోటి, ఏమండి నేను మా ఊరికి వెళ్ళి చిట్టి డబ్బులు కట్టొస్తాను అంటుంది. అనగానే ఇప్పుడంటే ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి, అప్పట్లో లేవు. కాబట్టి ఏం చేయాలి? ఊరు వెళ్ళాలి, చిట్టి డబ్బులు కట్టాలి, రావాలి. ఈయన 6 నెలలు 7 నెలలు చూసిండు. ఏమంటాడు? నీకు ప్రతి నెల ఇదొకటి అయిపోయింది, ఈ వంకతో తల్లిగారింటికి వెళ్తున్నావు, ఒక 2 రోజులు ఉంటున్నావు వస్తున్నావు అని ఫస్ట్ చివాట్లు పెడతాడు. చివాట్లు పెట్టిన తర్వాత అంతా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏమైనా పంపించకపోతే ఇక ముఖమంతా మార్చుకుంటుంది, గంటలు ఎత్తేయడము, ఫుడ్ సరిగా చేయకపోవడము, సరిగా ఇవన్నీ ఉంటాయి. తలనొప్పి ఎందుకు వచ్చిన గొడవ, చిన్న ఈ గోడతో గీక్కోవడం వేలు కానీ గొడవలతో ఎవరు గీక్కుంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వెళ్తూ బయటకు వెళ్ళేటప్పుడు ఆ బీరువాలో డబ్బులు ఉన్నాయమ్మా తీసుకొని వెళ్ళి కట్టిరా అంటాడు. ఆయన తలుపు బయటికి వెళ్ళగానే ఈమెకు రెక్కలు వచ్చేస్తాయి, సొంత ఊరు వెళ్తుంది కాబట్టి. ఇంకా దన్న స్నానం చేస్తుంది, టిఫిన్ చేస్తుంది, డబ్బులు తీసుకుంటుంది, జత బట్టలు పెట్టేసుకొని లోపలికి పోయి బాత్రూమ్ గడిపెడుతుంది, ట్యాప్లన్నీ కట్టేస్తుంది, కిటికీలు మూసేస్తుంది, సిలిండర్ ఆఫ్ చేస్తుంది, ఆ బీరువా డబ్బులు ఏమైనా ఉంటే బీరువాలో పెడుతుంది, బీరువాకి లాక్ చేస్తుంది, ఆ లాక్ కూడా తీసుకెళ్తే ఆయనకు కూడా తెలవకుండా వేరే కాడ దాచిపెడుతుంది. అన్నీ క్లోజ్ చేసి తలుపేసి మంచిగా బేడం పెట్టి ఇలా లాగుతుంది. లాగి వెనక్కి తిరిగి బ్యాగు పట్టుకుందాం అనే వరకల్లా ఈమెకు ఎదురుగా కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. ఆ పూల మొక్కల మధ్యలో ఒక గులాబీ చెట్టు ఉందండి. గులాబీ పువ్వు ఉంది కదా, అందులో ఒక గులాబీ పువ్వు నిగనిగలాడిపోతుందండి. మీ లెక్కనే, ఇది వినే వాళ్ళ లెక్క, చూసే వాళ్ళ లెక్కనే బాగా కొట్టొచ్చినట్టుగా ఉంది. అరే తెంపుకుందామని అక్కడికి పోయింది కానీ మనసు ఒప్పలేదు. ఇంత మంచి పువ్వు ఎందుకు తెంపాలే అని అనుకొని పోయింది. తల్లిగారింటికి పోయినది, చిట్టి డబ్బులు కట్టినది, అన్నయ్యలతో మాట్లాడింది. 1 రోజు ఉన్నది, 2వ రోజు ఉన్నది, 3వ రోజు పొద్దున్నే లేచింది, రెడీ అయింది, తిరిగి ఇంటికి వచ్చింది, తాళం తీసింది, బ్యాగ్ లోపల పెట్టింది. లోపలికి వెళ్ళి గడబెడదామని చూసేవరకల్లా ఆ ఎదురుగా ఇలా విచ్చుకున్నటువంటి గులాబీ మళ్ళీ కనపడింది. ఇలా ముడుచుకుపోయిందండి నా లెక్క. ఇలా ఉన్న ఆకులు కాస్త ఇలా వాలిపోయినాయండి, ఇలా ఉన్న చెట్టు కాస్త ఇలా పడిపోయిందండి. అమ్మో నా చెట్టు చచ్చిపోతుంది అని పరిగెత్తుకుంటే ఏం చేస్తుంది? వాటర్, నీళ్ళు 2 మగ్గులు నీళ్ళు తీసుకొచ్చి పోసింది.
పోసింది, లోపల పోయి గడిపెట్టుకుంది, ఇక స్నానం చేసింది, మంచిగా సార్లేడు జీడిపప్పు ఉప్మా దండిగా చేసుకున్నది, తిన్నది ఊరికిన సారీ నవ్వుతా పని కోసమే. అయితే చేసుకున్నది, తిన్నది, మంచిగా సీరియల్ చూస్తూ ఉంది. చక్కగా సీరియల్ చూస్తూ ఒకటోది అయిపోయింది, మూడో సీరియల్కి వచ్చేవరకల్లా కరెంటు పోయింది. అరే ఏం జరిగిందా అని చెప్పేసి ఫోన్లో చూద్దామని చూస్తే ఫోన్లో ఇది మనకు ఇది కూడా నెట్ కూడా లేదు, నెట్ లేదు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏమే సీరియల్ ఎంతవరకు వచ్చింది అన్నది. యాన్నే మా దగ్గర కూడా కరెంట్ పోయింది అన్నది. అనే వరకలు ఇక లాభం లేదు కదా, నేను 3 రోజులు లేను, ఇంట్లో ఊళ్ళో అమ్మలక్కలు ఎలా ఉన్నారో చూద్దామని ఆ గడి తీసి బయటికి వెళ్ళే వరకల్లా ఇలా ముడుచుకున్న గులాబీ పువ్వు కాస్త ఇలా అయిందండి, వాటర్ పోయంగానే. ఇలా వాలిపోయిన ఆకులు కాస్త ఇలా వచ్చేసినాయి, ఇలా పడిపోయిన చెట్టు కాస్త ఇలా వచ్చింది. ఆ చెట్టు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ నీళ్లు పోయగానే నీళ్లు మట్టిలో కలిసి మట్టిలో ఉన్న గుణాలని ఈ తేమ ద్వారా వేర్లు గుంజుకొని ఒక్కొక్క డ్రాప్ గుంజుకుంటూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్క ఏ విధంగా తిరిగి తన ఆరోగ్యాన్ని సంతరించుకుందో, ప్రాణాయామ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యము కానీ మానసిక ఆరోగ్యము కానీ, శారీరక ఆరోగ్యానికి వచ్చే వరకల్లా బీపీ, షుగర్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీను, మానసిక ఆరోగ్యానికి వచ్చే వరకల్లా ఏంటండి, ఏకాగ్రత లేకపోవడం, పరీక్షలంటే భయము, ఎక్కువసేపు చదవలేకపోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం, ఈ సమస్యలు అన్నీ ఉంటాయి కదా. ఇది పూర్తిగా విద్యార్థికి రిలేటెడ్ అయినటువంటిది. ఈ పోయినటువంటిది ఏ విధంగా కాస్త ఆకుల్ని స్ట్రెంథెన్ చేసిందో, ఈ శ్వాసలో ఉన్నటువంటి ప్రాణశక్తి శరీరంలోని ప్రతి సెల్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ విద్యార్థి యొక్క మనసుని, మేధస్సుని స్ట్రెంథెన్ చేస్తుంది. అంత గొప్ప రహస్యం దాగి ఉంది ఈ ప్రాణాయామం. అల్టిమేట్ విషయం ద్వారా కూడా చాలా బాగా అర్థం చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ జీ. మీరు మీ మెసేజ్ చివరగా. విద్యార్థులు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒకటి నేను చెప్పగానే మీరు అన్నారు, యూనివర్సల్ కోడ్ వచ్చేసి ముసలి వాళ్లకు 60 నిమిషాలు, మధ్య వయసు వాళ్ళకు 40, 60 కోడ్, 40 కోడ్, విద్యార్థులకు 20 కోడ్ అన్నారు కదా. ఈ 20 కోడ్ని విద్యార్థులు వాడుకోండి, మధ్య వయసు వాళ్ళు 40 కోడ్ని వాడుకోండి, 40 మినిట్స్. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 60 కోడ్ని వాడుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి. జీవితంలో ఒక మెడిసిన్తో పని లేకుండా మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మీ జీవితంలోకి యోగాని, ధ్యానాన్ని ఈరోజే తలుపు తీసి ఆహ్వానించండి. ఆ చెట్టు ఏ విధంగా మళ్ళీ ముడుచుకున్న చెట్టు పువ్వు ఏ విధంగా జీవం సంతరించుకుందో మీ జీవితం కూడా తప్పకుండా సంతరించుకుంటుంది. అలా సూపర్ ఇస్మాయిల్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరపున థ్యాంక్ యూ. అద్భుతమైన విషయాలు అందించారు. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. జిమ్ములకు అటు వెళ్ళి ప్రయాసలు అక్కర్లా. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని మీ స్టడీస్కి ముందు ఒక 5-10 నిమిషాలు మీ టేబుల్లో, కాలేజీలో, స్కూల్లో కూర్చున్న టేబుల్ పైనే ఒక 5-10 నిమిషాలు మీరు శరీరాన్ని నిటారంగా, వెన్నుముకను నిటారంగా పెట్టడం, ఈ శ్వాసను సరి అయిన విధంగా తీసుకుంటూ ఈ ప్రాణాయామ టెక్నిక్స్ని మీరు ఒకసారి గురుముఖంగా నేర్చుకొని మీరు క్లాస్ రూమ్లో కూడా హాయిగా చేయొచ్చు, బ్రేక్ టైంలో కూడా చేయొచ్చు. ఎవ్వరికి అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేయొచ్చు. అలాంటి అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇస్మాయిల్ గారు. మరిన్ని అద్భుతమైన విషయాలు, యువతకు, విద్యార్థులకు ఉపయోగపడే చాలా అద్భుతమైన విషయాలు అందించబోతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ ద్వారా. లాస్ట్ ఎపిసోడ్ ద్వారా కూడా అందించారు. అవి DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇది కూడా చూడండి. దీని కంటిన్యూషన్ మరిన్ని అద్భుతమైన విషయాల ద్వారా తెలుసుకుందాం. 20, 40, 60 కోడ్ అందించారు వారు. యువత, విద్యార్థులు 20 నిమిషాలు, మధ్య వయసులో ఉన్నవారు 40 నిమిషాలు, కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 60 నిమిషాలు కేటాయిస్తే మీరు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శారీరక, మానసిక ఆరోగ్యం అంటే సంపూర్ణ ఆరోగ్యానికి యోగ సాధన మరియు ధ్యాన సాధన అని చెప్పారు. సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చింది. ఇంకా వారి నుంచి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా అందులో క్వశ్చన్ కూడా టైప్ చేయండి. మాకు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసినా వారి నంబర్ ఇస్తాం. వారి క్లాసెస్ కూడా మీరు వినొచ్చు అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్తే.